ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా 12th పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎలాంటి రాత పరీక్ష ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 35,000 వరకు సాలరీ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ అని చెప్తాను. సో యూట్యూబ్లోనే ఫస్ట్ నేనే ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్తో పాటు ఇంకా వేరియస్ టైప్ ఆఫ్ వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ముందుగా మీకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల గురించి చెప్పిన తర్వాత మిగతా పోస్టుల గురించి చెప్తాను. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదంటే ఏ విభాగంలో 12th పాస్ అయినా అంటే డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబులే. సో దాంతోపాటు ఏంటంటే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అట్లీస్ట్ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 0 years అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మనకి స్కిల్డ్ జాబ్ కాబట్టి ఇది మీకు అప్ టు 35,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాము. హైకోర్టు జాబ్స్ ఉన్నాయి, ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే రైల్వే ఏఎల్పి, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి అండ్ అలాగే బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కాంబో కోర్స్ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అలాగే టీజీవీఆర్ఓ ఫుల్ కోర్సు, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కోర్సులో అక్కడ చెక్ చేయండి, మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. నోటిఫికేషన్లో ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేటప్పటికి సీరియల్ నెంబర్ 8కి సంబంధించి చూడండి. ఐటీ కన్సల్టెంట్స్కి సంబంధించి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈఆర్ బీటెక్ అనేది ఐటీ విభాగంలో కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఈ యొక్క విభాగాలు మీరు ఆ యొక్క బీఈఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 33,000కి పైగానే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఉన్నటువంటి వేకెన్సీస్ ఇంకా మిగతా ఏమేమి పోస్టులు ఉన్నాయో ఆ డీటెయిల్స్ని కూడా చెప్తాను. సో మీకు దానికి రిలేటెడ్గా ఎలిజిబిలిటీ ఉంటే అర్హత ఉన్నట్లయితే మీరు ఆ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సో ఎవరు కూడా ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోదు.
కి సంబంధించి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ మనకి 22 ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 4 వరకు అప్లై అయితే చేసుకోవాలి. సో మనకి డైరెక్ట్గా వీళ్ళు గూగుల్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నోటిఫికేషన్లోనే మీకు లింక్ కూడా ఇస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నోటిఫికేషన్లోనే ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి పేజీలో 8th పాయింట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ ఇంటరాక్షన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ గూగుల్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి సెప్టెంబర్ 4 తర్వాతనే దీనికి సంబంధించి అప్డేట్ అనేది వస్తుందన్నమాట. అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు ఎటువంటి రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే పెడతారు. సో షార్ట్ లిస్ట్ చేస్తారు ఫస్ట్ అభ్యర్థుల్ని, ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాలి. దీనికి సంబంధించి ఇక్కడ ఇక క్యూఆర్ కోడ్ కూడా మెన్షన్ చేస్తారు. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఈ సంస్థకి సంబంధించి. సో మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఫీ అనేది మీరు యూపీఐ యాప్ ద్వారా ఏదైనా యాప్ ద్వారా మీరు ఫీ అనేది పే చేసేసి అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మీకు అప్లికేషన్స్ని పెడతారు కదా, అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి సో ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారో, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఏ లొకేషన్లో కండక్ట్ చేస్తారో అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ అనేటువంటి వాళ్ళకి ఇంటిమేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. లో ఉన్నటువంటి మిగతా పోస్టుల డీటెయిల్స్ అయితే చూద్దాము. మేనేజర్ అలాగే డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో దీనికి వచ్చేసి బీఆర్ బీటెక్ కానీ ఎంఎస్సి కానీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇన్నోవేషన్ ఫెలో అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసి డిగ్రీ అలాగే గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి ఎంబీఏ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. బీటెక్ లేదా ఎంఎస్సి లేదా ఎంసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ యూఐ యూఎక్స్ డిజైనర్కి సంబంధించి పోస్టులు డిగ్రీ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. రీజనల్ కన్సల్టెంట్కి సంబంధించి జాబ్స్కి ఏమో డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకేమో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. స్టార్టప్ ఫెలోకి సంబంధించి జాబ్స్కి డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ సివిల్ విభాగంలో పోస్టులకి డిప్లొమా కానీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. హెచ్విఏసీ ఆపరేటర్కి సంబంధించి పోస్టులకి ఐటీఐ వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్. హెల్పర్కి సంబంధించి పోస్టులకి 8th క్లాస్ పాస్ అని వాళ్ళు ఎలిజిబుల్. ఫైర్ ఆఫీసర్ లేదా సూపర్వైజర్కి సంబంధించి డిప్లొమా బీఈ లేదా బీటెక్ వాళ్ళు. డీజీ సెట్ ఆపరేటర్కి సంబంధించి ఐటీఐ లేదా డిప్లొమా వాళ్ళు. సో ఈ విధంగా ఇక్కడ చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇక్కడ చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఆ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లై చేయాలి జాబ్స్కి అంటే డైరెక్ట్గా మీరు గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. మన వెబ్సైట్లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ వేరియస్ రిసోర్స్ పర్సన్స్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా ఇందులో ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మొబైల్ నెంబర్, నేమ్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్ అయితే ఆఫీస్ అసిస్టెంట్. సో తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది మీరు పే చేస్తారు కదా, దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది రాయండి. డేట్ మెన్షన్ చేయాలి, అమౌంట్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత కాంటాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత స్కిల్స్ ఇవన్నీ ఇచ్చేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇలా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.